ఆడపిల్ల జీవితంలో మొదటి ఋతుస్రావం ఎంతో ముఖ్యమైనది. ఈ దశలో ఎన్నో శారీరక, మానసిక, భావోద్వేగ మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో మన దేశంలో చిన్న వయసులోనే ఆడపిల్లలకు నెలసరి మొదలవుతోంది. దీనికి కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెలసరి లేదా ఋతుస్రావం అనేది అమ్మాయిల్లో జరిగే ఒక సహజ ప్రక్రియ. ఇది ఎంతో ముఖ్యమైనది కూడా. అయితే ఒక అమ్మాయి జీవితంలో మొదటిసారి ఋతుస్రావం కావడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఇది ఆ అమ్మాయికి కాస్త అసౌకర్యంగానే అనిపిస్తుంది. మొదటిసారి పీరియడ్స్ ప్రారంభం అవ్వడాన్ని మొనార్చే అని పిలుస్తారు. ఋతుస్రావం ప్రారంభం కావడం ఆ అమ్మాయి జీవితంలో పెద్ద మార్పుకు సంకేతం. ఈ కాలంలో శారీరక, మానసిక మార్పులు మొదలవుతాయి. ఎన్నో భావోద్వేగాలు కూడా కలుగుతాయి. సాధారణంగా అమ్మాయిలకు మొదటి పీరియడ్స్ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య వయసులో ప్రారంభమవుతుంది. కానీ ఇప్పుడు మన దేశంలో 8 ఏళ్లకే పీరియడ్స్ ప్రారంభమవుతున్నాయని అమ్మాయిల సంఖ్య పెరిగిపోతోంది. చిన్న వయసులోనే ఋతుస్రావం ఎందుకు మొదలవుతుంది? ఈ రోజుల్లో అమ్మాయిలకు ఇలా జరగడానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్ అధికంగా తినడం, శారీరక శ్రమ చేయకపోవడం, వ్యాయామం చేయకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి, నిద్ర తగ్గిపోవడం, తీవ్రమైన చదువుల ఒత్తిడి, ఇవన్నీ కూడా వారిలో అనేక మార్పులకు కారణమవుతున్నాయి. దీనివల్ల వారు త్వరగా రజస్వలవుతున్నారు. ఈ కాలంలోని పిల్లలు చదువు విషయంలో అధికంగా ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే వారు టీవీ, ఫోన్ చూసే సమయం కూడా పెరిగిపోతోంది. దీనివల్ల నిద్రా విధానాల్లో మార్పులు వస్తున్నాయి. అనారోగ్యకరమైన జీవనశైలి వారికి చిన్నప్పటి నుంచే అలవాటవుతోంది. మార్కెట్లో కల్తీ ఆహార పదార్థాలు ఎక్కువ అవుతున్నాయి. వీటిని తిన్న అమ్మాయిల హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీనివల్ల హార్మోన్ల మార్పులు త్వరగా ప్రారంభమై ఋతుస్రావం కూడా త్వరగానే మొదలవుతోంది. దీంతో 8 నుండి 9 సంవత్సరాల మధ్య గల ఆడపిల్లలు త్వరగా రజస్వలవుతున్నారు. 8 ఏళ్లు దాటిన ఆడపిల్లలకు తల్లి ఋతుస్రావం గురించి ఎంతో కొంత సమాచారాన్ని చెప్పడం చాలా ముఖ్యం. లేకుంటే వారు ఒక్కసారిగా భయపడే అవకాశం ఉంటుంది. 8 సంవత్సరాల వయసు రాకముందే ఋతుస్రావం మొదలైతే ఖచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక అమ్మాయికి 15 ఏళ్లు దాటినా కూడా పీరియడ్స్ మొదలు కాకపోయినా కూడా డాక్టర్ని కలిసి తగిన చికిత్సలు తీసుకోవాలి. ఋతుస్రావ సమయంలో తీవ్ర నొప్పి కూడా ప్రమాదకరమైనది. ఇది పీసీఓడి లేదా ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలకు సంకేతంగా భావించాలి.